వైఎస్ఆర్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారంభించి అనంతరం మాట్లాడారు. నియోజకవర్గంలోని ప్రజలందరికీ తమ పార్టీ నాయకులు ఈ కార్యాలయంలో అందుబాటులో ఉంటారని చెప్పారు. అలాగే వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేలా కార్యకర్తలంతా ఉత్సాహంతో పనిచేయాలని సూచించారు. పార్టీ తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా మనందరం మరి ప్రయాణం చేద్దామని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేసుకుంటూ, ఎక్కడైనా ఉన్న కోఆర్డినేటర్లు గాని లేదా ఉన్నటువంటి మరి ఎవరి కోఆర్డినేటర్ గాని మండల కన్వీనర్లు గాని వారికి బాధ్యతలు కొండవారు బాధ్యత ఇచ్చాం. పెత్తనాలు ఎవరైనా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఏం చెప్తే కార్యకర్తలు కష్టపడి ఉన్నారు. గమ్ముని వారు ఎక్కడైనా చిరాకు పడినా ఇబ్బంది పడినా వారిని ప్రేమతో చేయించేటువంటి కార్యక్రమం ఇందాక అన్నవసరాలని చెప్పారు. మంచి పాయింట్, అది నచ్చిన పాయింట్. కార్యకర్తలను ప్రేమతో గెలిచే విధంగా నాయకులు కానీ కోఆర్డినేటర్లు కానీ ఉన్నటువంటి మండల కన్వీనర్లు కానీ ఉండాలి. కానీ ఏదో మాకు పదవి ఇచ్చి వచ్చింది నువ్వు తెలంగాణ అయితే మా ఇంటికి రానే విధానం కాదు. నీకు పదవి రావాలని కష్టపడి ఈరోజు పనిచేస్తున్నాడు. అటువంటి కార్యకర్త ఇబ్బందితో నువ్వేనా. కాబట్టి ఈ రకమైన వాతావరణాన్ని మనం ప్రేమతో జీవించే విధంగా మరి ఈ యొక్క పార్టీ కార్యక్రమాలు ముందు నడిపించాలి. అప్పుడే కార్యకర్తలకు విశ్వాసం మనకి వస్తుంది. కార్యకర్తలు మనం ఏంటంటే ఎవరైనా నిన్ను చేయక్కర్లేదు. కార్యకర్త మళ్ళీ నిన్ను ఎమ్మెల్యే చేయాలా, లేదా మంత్రి చేయాలా, లేదా నిన్ను ఎంపీపీ చేయాలా, డిప్యూటీ చేయాలా, సర్పంచ్ చేయాలా, ఏం చేయాలన్నా కార్యకర్త ముఖ్యమైన విషయం. నువ్వు రోడ్డు మీద నాయకులందరూ కూడా 1-2 సార్లు తెలుసుకుని మొదగాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తూ, మరి ఏది ఏమైనా రాబోయేటువంటి రోజుల్లో కూడా ఇవాళ మొదలు పెట్టాం, ఇంకా మొదల్లోనే ఉన్నాం. మరి రాబోయేటువంటి రోజుల్లో కూడా మరిన్ని కార్యక్రమాలు మనందరం చేయాలి. కాబట్టి అధికారులు ఉన్నప్పుడు ఒకళ్ళిద్దరు రాకపోయినా పర్వాలేదు. కానీ అధికారులు లేనప్పుడు మాత్రం ఎవరైతే కార్యకర్తలలో వచ్చినారు వాళ్ళని భావించారు. ముఖ్యంగా ఇప్పటివరకు వారు ఇందాక సీఎం చెప్పినట్లు ఏ కార్యక్రమం ఉన్నా ఎక్కువ జరగడం. నియోజకవర్గ పార్టీ కన్వీనర్ గన్నవరపు శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మి ఇజ్రాయిల్, కుడిపూడి సూర్యనారాయణరావు, నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి, పిల్లి సూర్యప్రకాష్, పిన్పే శ్రీకాంత్, విత్తనాల చంద్రశేఖర్, నక్కా వెంకటేశ్వరరావు, ఎన్నాబత్తుల ఆనంద్, దొమ్మేటి దుర్గారావు, మందపాటి కిరణ్ కుమార్, నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద